ప్రస్తుతమంతా టెక్నాలజీదే హవా, ముఖ్యంగా యానిమేషన్, విఎఫ్ఎక్స్ టెక్నాలజీకి ఫ్యూచర్. యానిమేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా భారతదేశం ముందుకు సాగుతోందని గతేడాది అక్టోబర్లో జరిగిన మన్ కీ బాత్లో ప్రధాని మోదీ కూడా అన్నారు. కమర్షియల్స్, వెబ్ సిరీస్, యూవీస్, ఓటీటీకి హై క్వాలిటీ మెటీరియల్ కావాలి. దాంతో యానిమేషన్, విఎఫ్ఎక్స్ లకు ప్రాధాన్యత పెరిగింది. ఈ ఫీల్డ్లో అమ్మాయిలకు కూడా చాలా మంచి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం క్రియేటివ్ గా ఆలోచించే మైండ్ సెట్ మీకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా యానిమేషన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోండి. మీ జర్నీని స్టార్ట్ చేసే ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోండి. అడోబ్ యానిమేట్, ఆటోడెస్క్ మాయా లేదా బ్లెండర్ వంటి యానిమేషన్ సాఫ్ట్వేర్ లో ట్రైనింగ్ తీసుకోండి. వీటికి సంబంధించిన డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కోర్సెరా, యుడెమీ, స్కిల్ షేర్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కూడా యానిమేషన్, 3D మోడలింగ్, స్టోరీ బోర్డింగ్ లో శిక్షణ ఇస్తున్నాయి. ఇవి కాకుండా యూట్యూబ్ లో కూడా వందల సంఖ్యలో ట్యూటోరియల్స్ ఉన్నాయి. సో ముందు స్కిల్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఫోకస్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. ఇలా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎంత చెప్పిన తర్వాత కూడా నిజంగా యానిమేషన్ లో అమ్మాయిలకి ఫ్యూచర్ ఉందా అనే డౌట్ మీకు వచ్చిందా? ఖచ్చితంగా వస్తుంది. అది సహజం. 2021లో విడుదలైన మలయాళ చిత్రం కందిట్టుండు బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా డైరెక్టర్ 25 ఏళ్ల అదితి కృష్ణదాస్. అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ లో యానిమేషన్ కోర్స్ చేసిన అదితి కృష్ణదాస్ తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు అందుకుంది. ఇలాంటి ఉదాహరణలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కోకొల్లలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ క్రియేటివిటీకి పదును పెట్టండి. ఈ కోర్సుల వైపు అడుగులు వేయండి.